అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలం శుక్రవారం సర్వసభ్య సమావేశం ప్రశాంతంగా ముగిసింది. ఈ సమావేశంలో లంకవానిపాలెం సర్పంచ్ దొరబాబు వీఆర్పీపై వచ్చిన ఆరోపణలు నిజం కావని అధికారులకు తెలిపారు. అలాగే లంకవానిపాలెంలో పలు సమస్యలపై అధికారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫిర్యాదుదారులు అప్పుడు కూడా సేమే, ఇప్పుడు కూడా సేమే. అప్పుడు వాళ్ళు గవర్నమెంట్ ఉండేటప్పుడు తప్పుదారులు తీసి అదే రామకౌర్ మీద విచారణ జరిపారు. అప్పుడు మేడం గారు వచ్చారండి అధికారిగా. ఈసారి మీరు రాలేదు, ఇక్కడ అధికారులు అందరూ కూడా అదే రామకౌర్ మీదకి వచ్చారు. ఎవరైతే ఫిర్యాదు చేశారో అప్పుడు 5-6 కూడా వాళ్ళు కూడా ఫిర్యాదు సమయంలో అదే రామకౌర్ మీద మేము ఏం చూసామో సంతకాలు అయితే పెట్టేశామంటే దానికి మాకు సంబంధం లేదని అప్పుడు మండలాధికారి మేడం గారి దగ్గర ఎదురుగానే చెప్పారు. అప్పుడు కూడా ఆవిడ తప్పుడు ఆరోపణలు అని చెప్పి రిపోర్ట్ రాశారండి. అయితే ఆ వ్యక్తిగత కక్ష వల్ల అతని మీద ఇవన్నీ జరుగుతున్నాయండి. అదే టైంలో అంటే ఇవన్నీ ఇప్పుడు ఒకసారి మీ అందరికీ కూడా గుర్తుందో లేదో తెలియదు, కానీ అప్పుడు నాకు అన్నీ కూడా పత్రికా విలేకరులే. ఆ రోజు ఆ సమస్య మొత్తం అంతా తీసుకెళ్లారు అధికారులు. అదే టైంలో మీరు వచ్చారు కాబట్టి సమస్య ఆ రోజు జరిగే విషయం ఏంటంటే ఊర్లో దగ్గర సుమారు 100 మంది ఓటర్ని తీసేద్దామని ప్రయత్నం చేశారు. తీసేసారు కూడా. ఎవరిని వాలంటీర్లు సచివాలయ స్టాఫ్ పెట్టి మొత్తం రిమూవ్ చేశారు ఓటర్ లిస్ట్. నాకు పత్రికా మిత్రుల సహాయంతో నేను పైకి ఇచ్చానండి, కమిషనర్కి రాశాను, ఎంక్వైరీ చేశారు. అప్పుడు కూడా తప్పుడా అని చెప్పి మళ్ళీ వాళ్ళందరికీ ఓటర్ కల్పించారు. అది లింకప్ అయిందండి. ఏది వీఆర్పీ కేసు దీనికి లింకప్ అయింది. మీ ఎవరికి కూడా తెలియదు, నేను ఏదో చెప్తున్నాను. మేడం గారు ఆ రోజు చెప్పేది ఏంటంటే, చంద్రబాబు గారు మీరు నిజాయితీగా ఉన్నారు, ప్రజలు కూడా నిజాయితీగానే ఉన్నారు, ప్రజలు కూడా వీఆర్పీ ఏ తప్పు చేయలేదని చెప్పారు, కాబట్టి ఇది ఫాల్స్ కేసు అండి. కానీ ఇక్కడ చిన్న మనమే ఈ ఇష్యూ పైకి తీసుకెళ్ళకూడదు. సచివాలయం స్టాఫ్ వాలంటీర్లు సమస్య ఇక్కడ ఉంటుంది. వాళ్ళు తెలుసో తెలియక వీళ్ళందరూ ఓటర్లు ఏది నేను ఓటర్ అనుకోండి, నేను అక్కడ ఉపాధి గురించి పైకి గ్రామానికి వెళ్ళిపోతున్నాను, కానీ నేనే నాకు ఈ ఊళ్ళో వద్దని కానీ వాళ్ళ మీద కేసు ఫైల్ అయ్యేటప్పుడు వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. దాంతో పాటు వాలంటీర్లు ఒకటే కాదు, సచివాలయం స్టాఫ్ కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆ రోజు నన్ను విత్డ్రా చేసుకున్నాను. ఏది ఫ్రెండ్లీగా మేడం గారు చెప్పారు, కానీ అడగండి అంటే వాళ్ళ ఉద్యోగాలు కాపాడడానికి నేను ఆ రోజు ఒక మెట్టు తగ్గాను. ఏ తప్పు చేయలే. దాని వీఆర్పీ కేసు లింకప్ పెట్టారు. అది తప్పుడు ఆరోపణలు ప్రజలందరూ కూడా చెప్పారు రాసుకుని. కానీ అలాగే కాదండి, వాళ్ళ ఉద్యోగాల సమస్య కాబట్టి మీరు దీన్ని పై స్థాయికి తీసుకెళ్ళవద్దు. వాళ్ళ ఓట్లు కూడా అన్నీ కూడా పెడతామని ఆ రోజు ఎవరు ఎంక్వైరీ కూడా మాడుకు గీటి ఎవరు శ్యామగారు అనుకుంటాను వచ్చారు. ఆ రోజు ఆయన కూడా చెప్పారు, పర్సనల్గా కూడా కలిశారు. ఆ రోజు అందరి దగ్గర కలిసి ఏమన్నా అన్ని పొరపాట్లు ఇక్కడ జరిగాయి కాబట్టి దీన్ని ఇక్కడతో మీరు ఏవైతే అన్నీ కూడా చేశారు అన్నీ సవ్యంగానే ఉన్నాయి. వీఆర్పీ జాబ్ ఉంచాము, తీసేసిన 100 కూడా మళ్ళీ తీసుకొచ్చి పెట్టారని మళ్ళీ అదే ఫిర్యాదుదారులు ఇప్పుడు మళ్ళీ వీఆర్పీ మీద పెట్టారు. స్టార్టింగే అప్పుడు గవర్నమెంట్ వచ్చిన మొదట్లో పెట్టారు అదే వ్యక్తులు. ఇప్పుడు అంటే వాళ్ళు ఈ పార్టీలోకి వచ్చారు, వచ్చిన తర్వాత మళ్ళీ ఇందులో పెట్టారు. మళ్ళీ ఇంకేమో మిత్రులందరికీ కూడా అప్పుడు అందరూ ఉపాధి హామీ పథకం లేని వాళ్ళు అందరూ 6 ఉన్నారండి. వాళ్ళ జాబ్ కార్డు లేదు, ఏది లేదు, దేనికి సంబంధం లేదు. వాళ్ళు కంప్లైంట్ కూడా పెట్టారు. ఇంకొక 6 ఏంటంటే అందులో 2 వీఆర్పీకి నాకు వ్యక్తిగతంగా సమస్యలు ఉన్నాయి కాబట్టి నేను సంతకం పెట్టానండి అని ఒక
ఒకతను మా పార్టీ ఓటు వేయలేదు కాబట్టి నేను సంతకం పెట్టానండి. ప్రజలందరూ కూడా చేసుకున్నారు. మొత్తం 1 అవర్ విచారణ కూడా అంత రికార్డెడ్గా ఉంటారు సార్. మిగతా వాళ్ళు కూడా విఆర్పికి ఏవైతే ఆరోపణలు చేశారో విఆర్పి మీద ఏ ఒక్కరు కూడా విఆర్పికి డబ్బులు ఇచ్చినట్టుగా వాళ్ళు బహిరంగంగా చెప్పలేదు. విచారణ అధికారుల దగ్గర ఆ రోజు వచ్చిన విచారణ అధికారులు ఆశ్చర్యపోయారు. సార్ ఇదేంటి సార్ ఇది అడగండి సార్. ఆ రోజు అప్పలరాజు గారు, రాము గారు, ఇంకా సచివాలయం స్టాఫ్ అందరూ కూడా రామకోల్ మీద జరిగింది. కానీ ఎందుకు అతని మీద తప్పుడు ఫిర్యాదు చేశారు? మరి ఫిర్యాదు చేసిన వాళ్ళు చెప్పాలి కదా. అందులో ఒక అతను అంటాడు సంతకాలు పెట్టమన్నా పెట్టానండి, దీనికి నాకు సంబంధం లేదని ఒక అతను. ఒక ఆవిడ అంటది ఆయనకి నాకు వ్యక్తిగతంగా సమస్య ఉంది కాబట్టి నేను పెట్టానండి నాకు. ఇంకా మిగతా 4 ఆవిడ జాబ్ కార్డు ఉంది, అలా ఆవిడేమో తీసుకోలేదంట, ఇలా ఆయనేమో ఇవ్వలేదని అంటాడు. ఫిర్యాదుల అధికారులు ఎదుటికి ఇదంతా వాళ్ళు అలా చెప్పారని వాళ్ళ మీద పోలీసులు ఎదుటిగానే చాలా ప్రజల మీద రెచ్చిపోయారు కూడా ఆ రోజు రామకోల్ మీద. అన్ని రికార్డు సార్ విచారణ అధికారులు కూడా రికార్డ్ చేసుకున్నారు ఆ రోజు ఇవన్నీ కూడా. సార్ విచారణ అయితే కరెక్ట్ గానే జరిగింది. ఎవరు కూడా వాళ్ళు కూడా ఓపెన్ గా ఉన్నారు. అంటే ఇదంతా ఇప్పుడు ఎంక్వైరీ అవుతుంది కాబట్టి ఎంక్వైరీ అయిపోయింది కాబట్టి డెఫినెట్ గా రిజల్ట్ వచ్చి తర్వాత నేను ఆర్టీ యాక్ట్ ప్రకారంగా ఆ విచారణ పత్రం అనేది అయితే అడిగాను, రిపోర్ట్ అండి. అది పెట్టాలంటే 8 రోజులు 10 రోజులు అయింది, ఎందువరకు అయితే నాకు రాలేదు. తర్వాత ఏంటంటే అందులో ఫిర్యాదు చేసిన మిసెస్ ఉపాధి హామీ పథకంలో కూడా ఉంది. ఆవిడ ఎటువంటి ఫిర్యాదు చేయలేదు విఆర్పి మీద. నేనున్నాను సార్, ఆవిడ జాబ్ గారు ఉంది వెళ్తుంది. ఆవిడ మళ్ళీ విఆర్పి స్కీమ్ తీసుకున్నాడని చెప్పలే, కానీ నేను చెప్తున్నాను తీసుకున్నాడని. అంటే అక్కడ మచ్చలేని నాయకు కావాలంటే ఇద్దరిద్దరే చెప్తారు. రామ్మోహన్ నాయుడు గారు, తర్వాత బండారు సత్యనారాయణ గారు. ఆయన సత్యనారాయణమూర్తి పేరు కూడా పెట్టుకున్నారు. ఆయన అబద్ధాలు చెప్పరు, కానీ ఆయన ఆల్రెడీ తీసేశారు అని చెప్పడం ఏది విచారణ ముందే. ఎందుకంటే ఆయన ఎటువంటి లంచం కానీ ఏది తీసుకోలేదు. 110 మందిలో 106 ఆ రోజు హాజరు అయ్యారు కూడా. ఏ ఒక్కరు కూడా అతను తీసుకున్నాడని మాత్రం చెప్పలేదు. సార్ మీరు కూడా న్యాయంగా ఆ రిపోర్ట్ ఎలా రాశారని అయితే నాకు తెలియదు. జరిగిన విషయం ఇది. వీడియో కూడా మీ దగ్గరే ఉంటుంది, మా ప్రజల దగ్గర ఉంది, ఆ సీసీ ఫుటేజ్లో కూడా ఉంది. కాబట్టి అతనికి అన్యాయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు సార్.